మరి వాళ్ళకట్టా నచ్చిన లేదా వాటికి చెప్తున్నావు మరే నేను అనుకుంటున్నాను. దానికి ఇక్కడ పోయింది అది బిల్ల అది మంచిదా ఆ బిల్ల పోయింది కూడా చూడాలి. ఇట్లా ఉన్నది మళ్ళీ పూనుకోన్నావా మంచి ఉన్నారా? నేను మీకోసం వచ్చినా మీరు మాకు కనబడతలేదు. రోడ్లు मुखिम अंदर చెప్పలే क्या जी आपके घर के मोरी पे बिल्ले करने के आप लोग అంటే బాగా ప్రేమ నువ్వు మోరీ పిల్ల అంటే వచ్చినా అందుకే గాడ కొబ్బరి అక్కడ అవుతుంది అవుతుంది వచ్చిన వచ్చి అక్కడ పిల్ల इलेक्शन मुख्यमंत्री దగ్గరే కాలం రోజు పిల్లలు వచ్చేసి వాళ్ళు అక్కడికి రాలేదని చెప్పి ఇక్కడ పోరాడుతారు. ఇక్కడ ఏం రాయట్లేదు. లేచిండే లేదు అమ్మా జర సైడ్ जा శరణం అయ్యప్ప శరణం గిరిదా తెలంగాణ తొలి ఉద్యమకారుడు संजय सर कौन सा भी पार्टी में रह के बहुत से काम कर रहे जगतियाल के डेवलपमेंट के लिए बहुत काम किए। डबल बेडरूम जैसे सीसी रोड, शादी मुबारक चक्स और बहुत से काम रोड, सीसी रोड, डामर रोड, स्ट्रीट लाइट्स और डेवलपमेंट के लिए बहुत से काम किए। और उनको जितनी भी तारीफ करे कम है, उनको मैं तहे दिल से शुक्रिया अदा करती हूँ। थैंक यू सर। ओके వార్డులో రోడ్ అండ్ డ్రైన్స్ భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు
శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ గారు, స్థానిక మరి జగిత్యాల అభివృద్ధి కొరకు మన ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ ఈ జగిత్యాల పట్టణానికి ఎన్నో అభివృద్ధి నిధులు తీసుకొస్తూ ఈ జగిత్యాల పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపనతోటి ముందుకెళ్తున్నారు. మరి చూస్తున్నారు, రోజు ఏదో ఒక వార్డులో కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం కానీ ప్రతిరోజు పొద్దున్న లేస్తేనే చైర్మన్ గారిని ప్రెషర్ చేసుకుంటూ మరి ఇక్కడ తొందరగా మీది కూడా టర్మ్ ఒక నెల అయితే అయిపోతుంది కాబట్టి అభివృద్ధి పనులు తొందరగా చేయాలి, వేగవంతం చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఈ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న సంజయ్ కుమార్ గారికి జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు, ఈ వార్డు ప్రజలందరికీ, ముఖ్య నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన ఇంకా మిగతా కౌన్సిలర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ వార్డుకి సంబంధించిన 1,02,00,000 రూపాయలు ఈ మొత్తం 5 సంవత్సరాలలో పెట్టడం జరిగింది. మరి దాంట్లోంచి 30 లక్షల పైన ఈ వార్డుకు సంబంధించిన డెవలప్మెంట్స్ జరగడం అయిపోయింది ఇప్పటికే పనులు. ఇంకొక 70 లక్షల వరకు చేయాల్సింది ఉంది. అది కూడా తొందరగా చేయాలని కాంట్రాక్టర్ కానీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే టీఎఫ్ఏడిసి నిధుల నుంచి పెట్టడం జరిగింది కాబట్టి అవి కొంచెం లేట్ అవ్వడం జరిగింది అంతే. సో దాంతోపాటు ఇంకా పట్టణ ప్రగతి నిధులు కానీ జనరల్ ఫండ్ నిధుల నుంచి కూడా ఇప్పుడు ఈ రోజు పెట్టినవి మాత్రం జనరల్ ఫండ్ నిధుల నుంచి పెట్టడం జరిగింది. మరి అది కూడా తొందరగా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు దీనికి మొత్తం ఒక రోడ్ ఉంది అండ్ తర్వాత దీనికి 120 మీటర్ స్లాబ్ ఉన్నది ఒక మోరీ మీద. కాబట్టి తొందరగా కాంట్రాక్టర్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి. ఎందుకనంటే మేమున్న పీరియడ్లో తొందరగా పని అనేది పూర్తి చేస్తే చేసినామనే ఆనందం, తృప్తి మాకుంటుంది అండ్ ప్రజలు కూడా వీళ్ళున్నప్పుడు చేస్తారనే ఆనందం వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈ సందర్భంగా కాంట్రాక్టర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను. అట్లాగే ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రతిరోజు 365 రోజులు జరుగుతూనే ఉంటాయి. మేము ప్రతిరోజు సార్తో పాటు ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడం కూడా జరుగుతుంది. అట్లాగే ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేయడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. కాబట్టి మరి వారి నేతృత్వంలో మరి ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉండాలి. ఇలాగే 365 రోజులు ఇంకా 4 సంవత్సరాలు ఇట్లాగే జరగాలని చెప్పేసి. అట్లాగే ఇది ముస్లిం ఏరియా కాబట్టి, మరి మైనార్టీ ఏరియా కాబట్టి మరి ఇక్కడికి ఎన్నో సిఎంఆర్ చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ ఇప్పటికే ఎన్నో అందజేశారు. మరి అట్లాగే ఇంకా కూడా ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు మరెన్నో చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఆదేశంగా తీసుకుంటూ ఎమ్మెల్యే గారు ఫాలోగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి మరి ఇలాంటి డెవలప్మెంట్స్ కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని గౌరవనీయ ఎమ్మెల్యే గారిని హృదయపూర్వక వేడుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 43వ వార్డులో డ్రైన్ రిపేరు, అదేవిధంగా స్లాబ్ వేసే కార్యక్రమానికి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి, భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ నదీం ఫిర్దౌస్ నదీం తరుణం గారికి, మన నదీం గారికి, ముఖ్యంకు, అదేవిధంగా ఈ ప్రాంత నాయకుడు రవి, జావేద్, జమ్ము మిగతా నాయకులకు, కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు పట్టణ ప్రథమ పౌరాలు గడవాల జ్యోతి గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మాజీ చైర్పర్సన్ పెద్దలు గిరినాభూషణ్ గారికి, ఈ ప్రాంత పెద్దలు అక్కచెల్లెళ్లకు, అదేవిధంగా పరిసర ప్రాంతాల కౌన్సిలర్లు తమ్ముళ్ళు శేఖర్ గారు, పీట ధర్మరాజు గారు, ఇతర కౌన్సిలర్స్, నాయకులకు, అధికారులకు, గౌరవ కమిషనర్ గారికి, ఏఈ గారికి, మున్సిపల్ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. పట్టణంలోని ఈ పోచమ్మవాడ, అదేవిధంగా ఈ పాత ధర్మపూర్ రోడ్ అంటారు, ఇదంతా కూడా చాలా పురాతనమైన పట్టణం. ఎక్కువ మంది వ్యవసాయదారులు నివసించేది. ఆ కాలంలో ఇక్కడ వ్యవసాయదారులు ఉండడంతో చిన్నగా ఏదో ఎడ్ల బండ్ల మందం రోడ్లు ఉండే, తర్వాత డ్రైన్లు అయిపోయినాయి. అయితే ఇరుకైన సందులు ఉండడం వలన దాంట్లో డ్రైన్ కట్టేసరికి, మోరి కట్టేసరికి చాలా ఇరుకైతున్నదని, అంటే ఒక 2 ఫీట్ల వరకు వెడల్పు అవుతుందని చెప్పి ఈ డ్రైన్ మోరి రిపేర్ చేస్తూ దానిపై నుండి స్లాబ్ వేసే కార్యక్రమం ఈరోజు 43వ వార్డులో, అంటే గంజి చౌరస్తా నుంచి హనుమానవాడకు పోయే రోడ్లో ఏర్పాటు చేశాం. ఈ వచ్చిన సందర్భంలో చాలా విషయాలు కూడా ఇక్కడ దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా ఇంకా పక్క రోడ్లో కూడా ఒక డ్రైన్ కావాలని, స్లాబ్ కావాలని, రోడ్ కావాలని, అదేవిధంగా ఎదురుగా
34వ వార్డు ధర్మరాజు గారు ప్రాతినిధ్యం వహించేది అక్కడ కూడా ఉందని చెప్పారు. అవన్నీ కూడా ప్రతిపాదనలే కాదు, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ప్యాకేజ్ తీసుకున్నాడో ఆ కాంట్రాక్టర్కు 5 కోట్ల రూపాయల బిల్లు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పి మాట ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పురపాలక శాఖ మంత్రి గారు వాళ్ళకి రిలీజ్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ కాంట్రాక్టర్ ఇంకా కొరుట్లా మెట్పల్లి ఇంకెక్కడెక్కడ ఉన్నాయని చెప్పి కొంత ఇబ్బంది పెడతా ఉన్నాను. నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను. సో నేను రాగానే ఈ జగిత్యాల పట్టణానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులు గతంలో చేసిన ఆ కాంట్రాక్టర్ బిల్స్ అన్ని కూడా దాదాపు ఇప్పించేసాం. దానివలన కొందరు కాంట్రాక్టర్లు ముందరికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఆ టీయూఎఫ్ఐడిసి ఇంకొక ప్యాకేజ్ 5 కోట్లతో ఏదుందో ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడుతూ ఉన్నా. దాంట్లో ఈ పక్కనండి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరిన జగిత్యాల జిల్లా కేంద్రం అవుతున్నది. ఇటు పట్టణాల్లో ఇట్లాంటి బోర్లు చాలా వాటికి అండర్ గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉన్నది, అంటే బిల్ వేయాల్సిన అవసరం ఉన్నది. డబల్ బెడ్రూమ్ దగ్గర చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ 20,000 మంది జగిత్యాల పట్టణ వాసులు అక్కడికి వెళ్తారు. పేదవాళ్ళు మౌలిక వసతులు చాలా చేయాలంటే ఉన్న 100 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపని చెప్పి వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తాను. సందర్భంలో ఇక్కడే గంజనాల ఇక కిందికి వెళ్ళిపోతుంది. రోడ్డుకెళ్ళి తెలుసు, పెద్ద మోరి ఉంటుంది గంజి రోడ్డు, దాన్ని గంజనాల అంటారు. అంటే జగిత్యాల పట్టణంలో దగ్గర చెప్పాలంటే కొత్త బస్ స్టాండ్ కాడికి వెళ్ళి పెడితే, గడియారం కాడికి వెళ్ళి సరగమ సంధి కాడికి వెళ్ళి పెడితే ఇటు గంజి దిక్కెళ్ళి మొత్తం కూడా అటుకెళ్ళి వచ్చి కిందికి పోతాయి అక్కడ వాగులకు. అయితే చాలా డిమాండ్ ఉండింది ఇది దాని మీద స్లాబ్ వేయాలని. అయితే మరి సందర్భంలో అధికారులతోటి ఇంజనీర్లతో కూడా చర్చించినాం. గతంలో అక్కడ స్లాబ్ వేయడానికి కొంత పని చేద్దామని చెప్పి మేము టెండర్ కూడా పిలిచినాం. కొన్ని చోట్ల 6 లక్షలతోటి ఆ గోడ పెంచితే పాత ఇండ్లు ఉన్నాయి పక్కకు. ఈ నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఇళ్ళలోకి పోతున్నాయని చెప్పి ఇళ్ళ వాళ్ళు గోడ పెట్టి ఆ గోడ వల్ల కొట్టారు. అంటే చాలామంది అనుకుంటారు గంజినాల బిల్లు వేస్తలేరు, ఓపెన్ ఉన్నది, వాసన వస్తుంది అన్నట్టు. అది గంజినాల అనేది ఇప్పటిది కాదు, అది పురాతనమైంది. కానీ ఇండ్లు ఎక్కువై కొంతమంది సెప్టిక్ ట్యాంకులు కట్టుకోక డైరెక్ట్ పైకాన్లకు ఇచ్చేసరికి ఈ రకరకాల కారణాల వల్ల అక్కడ అపరిశుభ్రంగా చాలా దుర్గంధంతో అది ఉన్నది. మరి ఆ విషయంలో ఇప్పుడు కూడా మాట్లాడినాం. నిధులకు ప్రాబ్లం లేదు, ఇవాళ కాకపోతే రేపు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు కాబట్టి గంజినాలకు స్లాబ్ వేయడానికి కావాల్సిన 1 కోటి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం కాదు, కానీ ఆ పక్కనున్న ఇండ్లకు నీళ్లు పోయే అవకాశం ఉంది. గతంలో కూడా పెద్దలు గిరినాభూషణ్ గారు తెలుసు, వారు అనుభవజ్ఞులు. చింతకుంట చెరువు పోయే దిక్కు తులసినగర్ అట్లే డ్రైన్ కట్టింది. డ్రైన్ పైకి అయింది, ఇండ్లు కిందికి అయితే ఆ ఇండ్లలో నీళ్ళు పోతలేమని ఎక్కడికక్కడ డ్రైన్ వాళ్ళు కొట్టారు. సో ఆ గోడలు వాళ్ళు కొట్టారు. మళ్ళీ ఆటోమేటిక్గా అంతా ఒకటే కాడికి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ విషయంలో నేను ఇంజనీర్లను మరొకసారి పరిశీలించాలని గౌరవ కమిషనర్ గారు కూడా చాలా సీనియర్ వారు, ఎంపీడీఓగా వారు కూడా కోరుతా ఉన్నా. సార్ పరిశీలించాలి, ఎందుకంటే స్థానిక నాయకులతోటి ఆ డిమాండ్ చాలా ఉన్నది. చాలా వార్డుల నుంచి ఆ నీళ్లు పోతాయి. చూస్తే కూడా అక్కడ ఎదురుగా మస్జిద్ ఉన్నది, చాలా ఇండ్లు ఉన్నాయి, దుర్గంధం ఉన్నది, దోమలు వస్తున్నాయి. కాబట్టి అది దాని సాధ్యాలను పరిశీలించాల్సిందిగా మా ఇంజనీరింగ్ అధికారులను, కమిషనర్ గారిని, స్థానిక కౌన్సిలర్ని కూడా మరొకసారి కోరుతూ, మరి ఈనాడు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న నాతో పాటు ఉన్న యువతకు, పెద్దలకు, అందరు కూడా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం నిరంతరంగా కొనసాగిస్తూ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్న తర్వాత దాదాపు ఒక 20 మందికి ఏం లేకుండా ఒక 70-80 లక్షల రూపాయలు నేను ముఖ్యమంత్రి సాయం నుంచి ఎల్ఓసీలు తెప్పించడం కావచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి సాయం నిధి చెక్కులు దాదాపు 6 కోట్ల రూపాయల పైన తీసుకురావడం జరిగింది. మొన్ననే ఇదే వాడకట్టుకు చెందిన 44వ వార్డుకు చెందిన కలేరు వెంకటేష్కు 7.5 లక్షల రూపాయలు, మా జమ్ము చెప్తున్నాడు పక్కన 2 లక్షల పైన కూడా చెక్కులు ఇచ్చినామని చెప్పి, ఇప్పుడు మహమ్మద్ మసీన్ షరీఫ్కు 1,50,000 రూపాయల ఎల్ఓసి కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా త్వరగా ఆయురారోగ్యాలతోటి బాగా కావాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఈ 1,50,000 రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి సాయం నిధి ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.